వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో ఆయాసం, అలాగే ఊపిరి పీల్చుకోవడం ఇవన్నీ కూడా చాలా మందికి కష్టంగా ఉంటుంది. చాలా మందికి అనే కాదు, ఓవరాల్ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ కూడా ఇలాగే ఉంటుంది. బేసిక్గా థర్డ్ ట్రైమిస్టర్లో అయితే ఇది ఇంకా విపరీతంగా ఉంటుంది అనమాట. సో అది అసలు ఇది ఎందుకు కారణం ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో డీటెయిల్గా వెళ్ళిపోతాం వీడియోలోకి. అయితే అసలు ప్రెగ్నెన్సీలో ఆయాసం, ఊపిరి పీల్చుకోవడం ఇలాగా ఉంటుందన్నమాట. అందరికీ ఉంటుందండి, ఒకరికి ఇద్దరికి అని కాదు, అందరికీ ఉంటుంది. లాస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఇది బాగా ఉంటుంది. ఎందుకంటే మన పొట్ట సైజు పెరిగే కొలది కూడా మనకి కొంచెం లోపల బేబీ పెరిగే కొలది కూడా మనకి భారంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువ అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ బిఫోర్ కనుక శ్వాసకోశ సంబంధ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆయాసం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ని అయితే మీరు చక్కగా ఇమీడియట్గా కలవాలన్నమాట. ఎందుకంటే మీకు అంతకు ముందే ప్రెగ్నెన్సీ ముందే మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సో డాక్టర్ని కలవడం చాలా మంచిది. డాక్టర్ని కలిసి మీరు అలాగా మీరు ఏదో అస్తమానం మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి చెకప్కి, అప్పుడు మీరు డాక్టర్తో నాకు ఇట్లాగా ప్రెగ్నెన్సీ ముందే ఇలాగా ఆయాసం ఉందండి సో అన్నట్లుగా చెప్తే కనుక మీకు చక్కగా వాటి తగ్గట్టుగా కూడా మీకు మెడిసిన్స్ ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ముందే కనుక ఆయాసం ప్రాబ్లమ్, శ్వాసకోశ ఇబ్బందులు ఇవన్నీ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ని మీరు కలవాల్సిందేనండి. సో అలాగే మరీ ఎక్కువ ఆయాసం కింద ఉండడం ఇట్లా ఉన్నప్పుడు అయితే కనుక మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నార్మల్ అంటే ప్రెగ్నెన్సీ ముందు ఏమి లేని వాళ్ళు కూడా ఉంటే కనుక కొంచెం ఇబ్బంది ఉంటే కనుక డాక్టర్తో మాట్లాడండి. సో డాక్టర్ కూడా చెప్పేది ఇదే, ఎందుకంటే మనకి కొంచెం మన బేబీ గ్రోత్ అయ్యే కొలది మనకి కొంచెం ఆయాసం అట్లా అనిపిస్తుంది. అసలు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే కనుక మెయిన్ రీజన్స్ అనేది మీకు నేను చెప్తాను. సో అసలు మనకి ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి ఇవన్నీ కూడా మారడం మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాగే మన బాడీ కూడా అన్నీ తట్టుకుంటుంది. సో అన్నీ తట్టుకోవడానికి మన బాడీ మనకి సహకరిస్తుంది కూడా. ఎందుకంటే భగవంతుడు ఒక ప్రకృతి వరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం అన్నీ తట్టుకునే శక్తి ఇవ్వడం దేవుడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు మనకి నిజంగా. సో మనకి యూజువల్గా ఏమవుతుందంటే కనుక బ్లడ్ వాల్యూమ్ అనేది అంటే రక్త ప్రసరణ అనేది కొంచెం వేగంగా అవుతూ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ఇట్లా నార్మల్గా అన్ని చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సో మనకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే కనుక బ్లడ్ సప్లై అనేది కొంచెం రక్త ప్రసరణ అనేది కొంచెం వేగంగా పెరిగి అది హార్ట్ మీద మనకి కొంచెం భారం పడి మనకు అట్లా ఆయాసం, ఊపిరి పీల్చుకోవడం అనేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి బేబీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. సో బేబీ గ్రోత్ అవ్వడం మొదలైనప్పటి నుంచి మనకి గర్భసంచి పైన ఉండే ఊపిరితిత్తులు ఉంటాయి కదా. సో మనకి గర్భసంచి పైన ఉండే ఊపిరితిత్తులు కొంచెం ఇట్లాగా పొట్ట మనకి పెరిగే కొలది, బేబీ పంప్ మనకి పెరిగే కొలది కొంచెం ఊపిరితిత్తులు అనేవి కొంచెం నొక్కుంటూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట, కొంచెం పైకి అవుతుందన్నమాట. సో అట్లా అయినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ఊపిరి పీల్చుకోవడం అలాగే ఇట్లా కొంచెం ఆయాసం అనిపించడం అలాగా అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి 4 అడుగులు వేసేసరికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, అలసిపోతూ ఉంటారు. సో ఇదే కారణం అనమాట, ఏమీ కాదు. ఒకవేళ మీకు ముందుగా చెప్పినట్లుగా అంతకు ముందుగానికి హెల్త్ ఇష్యూస్ ఉంటే మటుకు కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఆ విషయం. సో అలాగే మీకు అయినా సరే మీరు లైట్ వాకింగ్ అవి చేసుకోవడం ఇవన్నీ కూడా మానకూడదండి. సో అలా ఉన్నా తిన్న వెంటనే కూర్చోవడం అలాంటివి చేసినా సరే కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, అలాంటివి చేసినా ఓవర్ వెయిట్ అయ్యి అయిపోతారనమాట. సో డెలివరీ అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. మీరు ఆయాసం ఉన్నప్పుడు కొంచెంసేపు కూర్చున్న తర్వాత కొంచెం నెమ్మదించుకుని వాకింగ్ అవి చేసుకోవడం మంచిదనమాట. సో ఆయాసం కింద ఉంది కదా గట్టని వాకింగ్ అవి చేయడం గట్ట మానవద్దు. అలాగే మనకి అట్లాగా సెకండ్ పాయింట్ చూసారు కదా, మన ఊపిరితిత్తులు అనేవి అంటే మన గర్భసంచి అనేది పెరిగే కొలది బేబీ గ్రోత్ మొదలైనప్పుడు మన
గర్భసంచి అనేది పెరిగే కొలది, మన పొట్ట సైజు కూడా పెరిగే కొలది ఆ ఊపిరితిత్తులు అనేవి నొక్కుకోవడం వల్ల మనకి ఈ ఆయాస ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ని ఖచ్చితంగా చెప్పాలి ముందే, మీకు ఏ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముందు ఏ సమస్యలు ఉన్నా చెప్పాలి. అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చిన సమస్యలు కూడా డాక్టర్తో మీరు మాట్లాడుకోవాలి. సో ఆ గ్యాస్ అనేది కూడా ఫామ్ అయిపోయినప్పుడు, గ్యాస్ పెయిన్ అవి కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు అట్లా నొప్పి వచ్చినప్పుడు కూడా మీకు కొంచెం ఆవేశం కింద ఊపిరి పీల్చుకోవడం లేకపోతే అవన్నీ కూడా మీకు కష్టంగా అనిపిస్తుంది. సో అందుకే ఫుడ్ విషయంలో కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. నేను అంటే ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను, ఫుడ్ అనేది కూడా మంచి ఫుడ్ అయినా మనము అధికంగా తినకూడదు, మితంగానే తీసుకోవాలి ఏ ఫుడ్ అయినా. సో మీరు ఏంటంటే ఎక్కువ ఆల్రెడీ చెప్పాను మీకు, మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫ్రైస్ పుల్లటి పదార్థాలు అంటే లైక్ పచ్చళ్ళు, సో ఇలాంటివన్నీ కూడా తినేయడం వల్ల ఏదో మనకి నోటికి రుచిగా ఉంటుంది, కానీ తర్వాత ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా లేకపోతే ఇట్లా పెయిన్ రావడం, సో అట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనకి కొంచెం ఊపిరి పీల్చుకోవడం ఇవన్నీ కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే సరే, తిన్న వెంటనే, అందుకే నేను కూర్చోద్దు కట్టని చెప్తున్నాను, తిన్న వెంటనే కూడా కొంచెం వాకింగ్ చేయాలి. మీరు చక్కగా పడుకునే ముందు మీరు పడుకునేటప్పటికి మీ భోజనం అరిగిపోయేలా మీరు చూసుకోండి చాలు. సో అట్లా చేసుకుంటే కనుక మీకు కొంచెం వీటి నుంచి కొంచెం ఈ ఉపశమనం పొందగలరు అనమాట. తర్వాత డాక్టర్ని అయితే చెప్పాను కదండి, బాగా కనుక మీకు ఇబ్బందిగా ఉంటే సరిగ్గా బాగా డాక్టర్ని సంప్రదించాలి. అంతకు ముందే కనుక ఈ సమస్యలు ఉంటే కనుక డాక్టర్తో ముందే మీరు చర్చించుకోవాలి. తర్వాత ఏంటంటే కనుక బ్లడ్ తక్కువ ఉన్న వ్యక్తుల్లో కూడానండి ప్రాబ్లం అనేది కొంచెం వస్తుంది. సో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఒంట్లో మనకి నీరసం వస్తుంది. సో నీరసంతో పాటు మనకి ఆయాసం, నార్మల్ పీపుల్కి మీరు చూడండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది, కళ్ళు తిరిగిపోతే ఆయాసం వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మరి ఇంకెంతలా ఉంటుంది. సో అందుకే ఇట్లాగా మీరు బ్లడ్ మెయిన్ మనకి ప్రెగ్నెన్సీలో బ్లడ్ చక్కగా ఇవన్నీ కూడా మంచిగా ఉండేలాగా ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటూ అన్నీ చేశారంటే మీకు చక్కగా ఇట్లాంటి కొన్ని సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందగలరు అనమాట. సో అందుకే మీ ఫుడ్లో కంపల్సరీ పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, సో ఇవన్నీ కూడా మీరు అన్నీ చక్కగా సంపాలంలో తీసుకుంటూ ఉండాలన్నమాట. సో చూశారు కదండి వీడియో, మీకు ప్రెగ్నెన్సీలో ఊపిరి పీల్చుకోవడం, అలాగే శ్వాస ఇబ్బందులు ఆయాసం రావడం, ఊపిరి పీల్చుకోవడం దేనివల్ల అనేది మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అందరికీ కూడా షేర్ చేయండి, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, కంపల్సరీ ఉపయోగపడే వీడియోసే అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.